వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలకు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. ఇవి కేవలం వినడం చేత మనకెంతో పుణ్యం కలుగుతుంది. రెండవ శ్లోకం. యస్యాదిరుద వక్రాద్యః పరిషద్యః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. యస్య అంటే ఎవరిని అని అర్థం. ద్విరద అంటే రెండు దంతము కలది అంటే ఏనుగు అని. వక్రః ముఖము. ఆద్యః కలిగి ఉన్న. పారి అంటే తొలగించు. పద్యః అంటే వెంటనే. పర అంటే మరొక. శతం అంటే 100 లేదా 100. విఘ్నం అంటే అడ్డంకులు. నిఘ్నంతి అంటే చంపడం లేదా తొలగించడం. సతతం అంటే ఎల్లప్పుడూ. విశ్వక్షేణం అంటే విశ్వక్షేణుడు. తం అంటే వారిని ఆశ్రయించే అంటే శరణు గోరే వారిని. దీని తాత్పర్యము, ఎవరైతే గజముఖుడైన విశ్వక్షేణుణ్ణి ఆశ్రయిస్తారో ఆయన ఎల్లప్పుడూ మరొక 100 అడ్డంకులనైనా తొలగిస్తాడు అని అర్థం. ఇక్కడ విశ్వక్షేణుడు అంటే విష్ణుగణాలకు అధిపతి, విఘ్నేశ్వరుడు శివగణాలకు అధిపతి. ఇద్దరు గజముఖులే, కాకపోతే విఘ్నేశ్వరుడికి ఏకదంతం ఉంటుంది, విశ్వక్షేణుడికి 2 దంతాలు ఉంటాయి. వైష్ణవాలయంలో విశ్వక్షేణుడిని ఎక్కువగా పూజిస్తారు. రూపురేఖల్లో ఇతడు వినాయకుడిని పోలి ఉంటాడు. వైష్ణవాలయంలో పారాయణం చేసే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి శ్లోకం అయిన శుక్లాం వదనం తర్వాత రెండవ శ్లోకంగా యస్య దురద వక్రాద్యః అనే శ్లోకాన్ని పారాయణం చేస్తారు.